బ్రేకింగ్ చూస్తున్నాం. వ్యవసాయ సహకార శాఖ అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ ఇతర అంశాలపై కూడా సీఎం అధికారులు చర్చిస్తున్నారు. వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ ఇతర అంశాలపై కూడా సీఎం అధికారులు చర్చిస్తున్నారు. వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందిస్తున్నారు. సంబంధించిన శాఖ ఇతర అధికారులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ వీరందరూ హాజరుకోవడం జరిగింది. ప్రధానంగా పంట రుణమాఫీ, అదేవిధంగా ఇతర సాగుకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సాగు ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పంటలకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏ పంటలు పండిస్తున్నారు విస్తీర్ణాల గురించి సీఎం డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ పత్తి సాగు చేస్తారు కాబట్టి పత్తి గింజలకు సంబంధించి స్టాక్ ఉందా లేదన్న విషయం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు అధికారులకు రివ్యూ చేసి పోల్ గ్యాస్ వాటికి చెందినటువంటి పత్తి గింజలు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పి అలాగే 10 లక్షల పత్తి గింజల ప్రాజెక్టులు రైతులకు అందించిన దాదాపు ఎక్కువ సాగు ఇక్కడ పత్తి సాగు చేస్తున్న నేపథ్యంలో వరి సన్నాలు వేయాలని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది. సన్నారక వడ్లకు బోనస్ కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిపై చర్చించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు నకిలీ విత్తనాలు వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, మరికొన్ని చోట్ల కావచ్చు ఇక్కడికి నకిలీ విత్తనాలు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ విత్తనాలను పట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అప్రమత్తంగా ఉండాలి, రైతులకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు యూరియా సంబంధించి కూడా ఏర్పాటు చేయాల్సిన నేపథ్యంలో ఏదైతే పెస్టిసైడ్ అన్ని అందుబాటులో ఉంచాలి. ఇది విత్తనాలు కావచ్చు, ఇటు వరికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చేది కావచ్చు,
ఇవన్నీ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వాటి ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సహకార సంఘ కేంద్ర ద్వారా రైతులకు ఇది అందేటట్టు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆ నకిలీ విత్తనాల ఏదో విధంగా ఇప్పుడు పంట పత్తి గింజలు ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో పెట్టడం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈసారి ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతున్నాయి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే వరి ఎక్కువ పండిస్తారు, అదేవిధంగా పత్తి మెట్ట ప్రాంతాల్లో పత్తి గింజలు ఎక్కువ పండిస్తారు, అదేవిధంగా మొక్కజొన్న లాంటి పంటలు వేస్తారు. పత్తి ఈ పంటలన్నీ ఏ పంటలు ఎక్కడ నమోదవుతున్నాయి, మెట్ట ప్రాంతాల్లో రైతులు ఏ సాగు చేస్తున్నారు, వీటి అన్ని అంశాలు చర్చిస్తున్నారు. దీనికి సరిపడా విత్తనాలు ఉన్నాయా లేదా, అదేవిధంగా పెస్టిసైడ్స్ ఇవి ఉన్నాయా లేదా, వీటన్నిటి మీద చర్చిస్తున్నారు. అధికారులకు రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే సూచించిన నేపథ్యంలో అధికారులు కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా సీఎం వివరిస్తున్నారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి గతంలో చెప్పినట్టుగానే అధికారులు ఏదైతే ఇంటర్నెట్ చేస్తున్నారో అవన్నీ క్లియర్ చేసి తీసుకొస్తాయి. క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు సీఎం స్పష్టం చేయడం జరిగింది. గతంలో సాగులో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అయితే పత్తి, వరి, అదేవిధంగా ఇతర పంటలు వీటన్ని కలిపి ఏ విస్తీర్ణంలో ఎవరు రైతులు ఎంతవరకు సాగు చేస్తున్నారు, ఇట్లాంటి అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ దాదాపు 40,000 కోట్లు రైతు రుణమాఫీకి సంబంధించి 40,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో 40,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడానికి ఏం చేయాలనేది ఇటు ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో ఇటు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు దఫాలుగా రివ్యూ చేయడం జరిగింది. ఆదాయ సమకూర్చుకునే మార్గాలపై ప్రధాన దృష్టి సారించడం జరిగింది. సేమ్ టైం ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రసంగించిన నేపథ్యం ఇటు వ్యవసాయం, విద్య మా ప్రధాన దృష్టి అని చెప్పి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రుణమాఫీ డెడ్ లైన్ ఆగస్టు 15 పెట్టుకున్న నేపథ్యంలో ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 నెలల లోపు ఎలా చేస్తారు ఏందనేది ఇప్పుడు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ లోపు వ్యవసాయానికి సంబంధించి పంట సాగుకు సంబంధించిన ప్రధాన అంశాలు నకిలీ విత్తనాల కట్టడి, విజిలెన్స్ దాడులు ఎప్పటికప్పుడు చేయడం, సకాలంలో రైతులకు ఎరువులు అందించడం, ఈ ప్రధానంగా ఇవి అంశాలు ఉంటాయి. ఎందుకంటే మొన్న జీలుగు విత్తనాలకి రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితులు కనిపించింది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలు వర్షాలు రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసే విధంగా ఇక్కడ రివ్యూ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ విత్తనాలు, జీలుగు విత్తనాల ద్వారా ఏర్పడే ఇబ్బందులు, ఈ పత్తి విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఇటు వరికి సంబంధించి కావచ్చు, ఇతర ఎరువులకు సంబంధించి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అయితే ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఆ పత్తి విత్తనాల స్టాక్ ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎంత స్టాక్ మేరకైతే రైతులకు అవసరం ఉంటుందో ఆ అన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం, ఆ జిల్లా కేంద్రాల్లో ఉంచాం, సహకార కేంద్రాల వారీగా అందుబాటులో పెట్టామని చెప్తున్నారు. అంటే క్లస్టర్ వారీగా రైతులకు ఒక క్లస్టర్కి 5,000 ఎకరాల చొప్పున తీసుకొని ఈ క్లస్టర్ వారీగా సహకార కేంద్రాల నుంచి రైతులకు సులువుగా ఆ ఎరువులు అందే విధంగా ఇది ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. కొద్దిసేపట్లో అంటే పంట రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇటు విత్తనాలకు సంబంధించి ఈ అంశాలన్నీ రానున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పులు ఇస్తామన్నారు. మొన్నటి వరకు రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు రైతు భరోసా కింద ఆ 15,000 ఇవ్వాల్సి ఉంది. ఈ విడత ఈ వర్షాకాలానికి 7,500 చొప్పున ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అయితే కౌలు రైతు కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటు కౌలు రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక టెక్నికల్గా ఇటు రైతు ఎవరైతే ఉన్నారో రైతుకు ఇవాళ పట్టా రైతుకి ఇవ్వాలి, కౌలు రైతులు పొజిషన్లో సాగు చేసుకునే రైతుకు ఈ రెండు టెక్నికల్గా ఉన్నాయి. ఇటు ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా రైతుకి ఇస్తే ఆ రైతు కౌలు చేసుకునే రైతుకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సాధారణంగా ఇది టెక్నికల్గా ఇబ్బందిగా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉండదని ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ క్షేత్రస్థాయిలో ఏవోలు ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వారి ద్వారా వివరాలు సేకరించి ఎవరు ఏ
ఆ పట్టా భూమిలో ఎవరు సాగు చేస్తున్నారు కౌలు రైతుగా వారి వివరాలు సేకరించి వారికి పంట సాయం చేసే విధంగా విధి విధానాలు అయితే రూపకల్పన చేసే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటు రైతుకు ఎవరైతే ఆసామి ఉంటారో రైతుకు ఇటు కౌలు రైతుకు మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వివాదాలు నెలకొనే అవకాశం కూడా ఉంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇది ఇరువురిని మెప్పించే విధంగా ఉండాలి. ఎందుకంటే గతంలో రైతు బంధు ద్వారా లబ్ధి పొందిన రైతుకు సడన్గా కౌలు రైతుకు ఆయన డబ్బులు మళ్ళిస్తే మాత్రం అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది మాత్రం ఇటు కౌలుకిచ్చుకొని ఇటు రైతు బంధు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌలు రైతుకు నిధులు బదిలీ చేయడానికి ఇటు ససమీర అనే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో ఇటు కౌలు రైతును ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో, అసలు సాగు భూమి ఎంత, ఆ కల్టివేషన్ లేని ల్యాండ్ ఎంత, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు రైతు భరోసా కింద ఈ సీజన్కి ఎంత పెట్టుబడి సాయం అవసరం అవుతుంది అనేది ఈ అంశాలన్నీ చర్చిస్తున్నారు. వీటిపైన కొద్దిసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు నకిలీ విత్తనాలను అరికట్టడంలో కావచ్చు, సకాలంలో యూరియా సరఫరా కావచ్చు, పంట రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 7,500 చొప్పున కావచ్చు, అన్నిటి అంశాల మీద కూలంకషంగా చర్చ జరుగుతుంది. కొద్దిసేపట్లో మనకు ఈ అంశాల మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.